రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనసేన పార్టీ విచారణకు హాజరు కాకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. మరోవైపు అరవ శ్రీధర్ ని అరెస్ట్ చేయాలంటూ పలు చోట్ల ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. అయితే ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదని, అరవ శ్రీధర్ కి తనకు మధ్య జరుగుతున్న గొడవని అంటోంది బాధితురాలు. బేరీజ్ అరవ శ్రీధర్ 2 రోజుల్లోనే 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు శ్రీధర్. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. లైంగిక ఆరోపణలపై తమ ముందు విచారణకు హాజరు కావాలని జనసేన కమిటీ ఆదేశాలు జారీ చేశాక ఆయన అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగిని మోసం చేసిన జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ను అరెస్టు చేయాలంటూ రైల్వే కోడూరులో వైసీపీ ఆందోళనకు దిగింది. ఆడవారి జీవితాలను నాశనం చేసే వాళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించరా అని ప్రశ్నించారు వైసీపీ నేత రోజా. పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు. అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఇది తనకు అరవ శ్రీధర్ కు మధ్య జరుగుతున్న గొడవే తప్ప పార్టీలకు సంబంధం లేదన్నారు బాధితురాలు. తనకు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉందన్నారు. వైసీపీ నుంచి జనసేనకు వచ్చాడు, ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది, పార్టీలకి సంబంధం లేదు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.